తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను స్నానం చేసిన నీళ్ళని వదిలేసి తొట్టి కడిగి అప్పటికప్పుడు మళ్ళీ బావి నుండి తోడి ఆ తొట్టిని రాజేశ్వరి నీటితో ముంచుతుంటే నా తెలివిలేనితనానికి నా మీద నాకు కోపం సిగ్గు వేసినాయి. నీళ్ల బిందెలు నేను సాయం పడతానని రాబోతే అత్తయ్య, రాజు, మధు వద్దంటే వద్దు పొమ్మన్నారు. నిజంగా నాకెంతో సిగ్గు వేసింది. ఈ ఊళ్ళో ఉండగా ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకోసారి చేయననుకున్నాను. ఈ ఒక్క విషయం గురించే నాన్నగారు నన్ను హెచ్చరించినందుకు కోపం వచ్చింది. ఇక్కడ ఉండబోయే ఈ కొద్ది రోజుల్లో ఇలాంటి పొరపాటు పని ఏదీ జరగకుండా ఉండేందుకు మెలకువగా తెలివిగా ఉండడానికి నిశ్చయించుకున్నాను. స్నానం అయిన తర్వాత రాజేశ్వరి నేను మంచం మీద కూర్చొని కబుర్లకి ఉపక్రమించబోతుండగా ఇంతలో అత్తయ్య అన్నాలు పెట్టాను, రండే రాజు అని పిలవడంతో లేచి లోపలికి వెళ్ళాం. వంటగదిలో పిల్లలంతా బారు తీర్చినట్టుగా వరుసగా కూర్చున్నారు. అతిథి అవటం వల్లనేమో పంక్తిలో మొదటి స్థానం నాకు కేటాయించారు. వెండి పూలున్న ఎత్తు పీట వేసి స్టీలు కంచం పెట్టారు. నా ప్రక్కన రాజేశ్వరి కూర్చుంది. పీట మీద కూర్చుంటున్న నేను కంచంలో అన్నం చూడగానే అమ్మో ఇంత అన్నమే అన్నాను. దాదాపు 2 మనుషులు తినేంత అన్నం ఉంది. అదేగా రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో అంది అత్తయ్య. ఒక పూట మానేస్తే దాన్ని భర్తీ చేసేందుకు 2 పూటలది కలిపి ఒకేసారి తినే సత్తువ లేదత్తయ్యా అనాలనిపించింది. కానీ భయపడ్డాను. అపరిచితులతో అందులో పెద్దవాళ్లతో అసలు పరాచికాలు ఆడకూడదని నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. కావాలంటే అడుగుతాలే, మొహమాట పడంలే, తీసేయి అన్నాను. అత్తయ్య ఏమనుకుందో ఏమో తీసేసింది. వంటగది భోజనాల గది 2 అదే కావటం వల్ల వండిన గిన్నెలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి. నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేనెప్పుడూ ఇలా క్రింద కూర్చొని తినలేదు. చాలా చిన్నప్పటి నుంచే మా అమ్మ నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం క్రింద పడకుండా జాగ్రత్తగా తినేలా తర్ఫీదు ఇచ్చింది. నాకెదురుగా మండుతున్న పొయ్యి, దానిమీద కాగుతున్న పులుసు, పొయ్యి ప్రక్కనే మా ఇంట్లో 4 రోజులకి సరిపడేంత ఓ పెద్ద బోండాం గిన్నెతో అన్నం, ఇంకో పక్క పళ్ళెంలో వేయించి ఉంచిన అప్పడాలు. అవన్నీ కలియజూస్తూ అన్నం తినటం ప్రారంభించాను. అత్తయ్య వడ్డిస్తూ అన్నం మధ్య మధ్యలో చాలా డిప్లొమాటిక్గా మా కుటుంబ పరిస్థితులను గురించి అడిగింది. వేడివేడి అన్నం, కమ్మటి నెయ్యి, కంది సున్ని కలిస్తే అంత కమ్మటి రుచి వస్తుందని నాకింతవరకు తెలియదు. అమ్మ ఎదురుగా లేదు కాబట్టి నా ఇష్టం వచ్చినంత తినేయవచ్చునని ఊహించుకున్న నాకు చాలా ఆశాభంగమే కలిగింది. అలవాటు లేని పొట్ట అవసరానికి మించినది స్వీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఆ పిల్లలు ఇంత మళ్ళీ మారు వడ్డించుకోవడం చూసిన నాకు కళ్ళు తిరిగినాయి. బాపురే, వాళ్ళు గనక పట్నవాసం వచ్చారంటే చచ్చామన్నమాటే. రేషన్ రోజుల్లో వారం రేషన్ ఒక్కరోజు కూడా రాదు. అన్నం తినటం అయిన తర్వాత నేను పెరుగు అన్నంలో కలుపుకోకుండా గిన్నెలో వేయించుకొని చెంచాతో ఉత్తది తింటుంటే వాళ్ళు నన్ను వింతగా చూడటం ప్రారంభించారు. భోజనాలు అయిన తర్వాత రాజేశ్వరి ఎంగిలి కంచాలన్నీ తీసుకొని కడుగుతుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. దొడ్లో బాదం చెట్టు క్రింద చకచక శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తోంది. నేను కూడా కడగనా అన్నాను. వద్దు అన్నట్టుగా తల ఊపింది రాజేశ్వరి. ఎంతో మెత్తగా నిదానంగా కనిపించే రాజేశ్వరి పని చేయటంలో ఒక విధమైన తొందర, చాకచక్యం ఉండటం నేను గమనించాను. మా అమ్మకి ఇలా అతిగా పనిచేసే, చాలా మితంగా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. అమ్మ సంగతి గుర్తుకు రాగానే నా గుండెలు జల్లుమన్నాయి. క్షణంసేపు నాకు నా చుట్టూ ఉన్న పరిసరాలు వింతగా కలలా తోచాయి. ఈ బాదం చెట్టు నీడలో నేను నిలబడటం, రాజేశ్వరి కంచాలు కడగటం, దూరంగా కాకుల గుంపు ఎంగిలి మెతుకుల కోసం చుట్టుముట్టడం, ఇదంతా నిజమేనా అనిపించసాగింది. అసలు కొత్త వాళ్ళంటేనే ఆశాంతం బిగుసుకుపోయి నల్లరాయిలా చలనం లేకుండా నిలబడిపోయే నేను ఇంత తక్కువ వ్యవధిలో వీళ్లతో ఎలా కలిసిపోయానో, నేను వాళ్ళలో కలిశాను అని కంటే వాళ్లే నన్ను కలుపుకొన్నారంటే బాగుంటుంది. స్నేహపూరితమైన రాజేశ్వరి చూపులు, వాత్సల్యాభిమానాలు నిండిన అత్తయ్య మాటలు,
నేనంటే స్వర్గంలోంచి దిగి వచ్చిన దేవతలా చూస్తున్న పిల్లలు. ఇవన్నీ నాలో సహజంగా ఉండే సంకోచానుమానాలని దూరంగా నాకు తెలియకుండానే నెట్టివేసినా రాకరాక వచ్చిన దాన్నని వీళ్ళు ఆర్భాటాలేం చేయటం లేదు. నేను ప్రతిసారి సెలవులకో పండగలకో ఇక్కడికి వచ్చిపోయే మనిషినన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తనలో నిరాడంబరత నచ్చింది. అతిశయం లేని స్వభావం నన్ను ఆకర్షించింది. ఆంతర్యంలో ఆదరాభిమానాలున్న కళ్లకు ప్రతిఫలించే తప్పు మాటల్లో బహిర్గతం చేయటం వీళ్ళకి చేత కాదు. చేతిలో పని అయిపోయిన తర్వాత రాజేశ్వరి నాకు ఇల్లు వాకిలి అంతా తిప్పి చూపించింది. దొడ్లో వంట ఇంటి గుమ్మం నుంచి బావి వరకు గచ్చు వేయించి ఉండడం వల్ల కాలికి మట్టి అయ్యే అవకాశం తక్కువ. వీధి వైపు వాకిలి విశాలంగా ఉంది. అక్కడక్కడ గులాబీ చెట్లు, నందివర్ధనపు చెట్లు ఉన్నాయి. కుడివైపున పెద్ద పారిజాతం చెట్టు ఉంది. వీధివైపు వరండాలో 2 పొడుగాటి బెంచీలు వేసి ఉన్నాయి. మగవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని మాట్లాడి వెళ్తారట. ఆడవాళ్ళైతే అత్తయ్య ఎక్కడ ఉంటే అక్కడికి సరాసరి లోపలికి వస్తారు. రాజేశ్వరికి స్నేహితులనేవాళ్ళు లేనే లేరట. ఎప్పుడూ అత్తయ్య వెనక తిరుగుతూ దాదాపు ఇంటి పనంతా తన చేతి మీద చక్కబెట్టే రాజేశ్వరికి స్నేహితులతో సరదాలకి కబుర్లకి టైం ఉందని నేను అనుకోను. రాత్రంతా నిద్రలేదేమో, అందులో రాగానే చన్నీళ్ల స్నానం చేసి వేడివేడి భోజనం తిన్నానేమో, అలసట నిండిన నాకు కళ్ళు నిద్రాభారంతో మత్తుగా తూగసాగాను. రాజేశ్వరి వెంటనే ఇది గ్రహించిన దానిలా కాసేపు పడుకుంటావా అంది. నిద్ర రావటం లేదు, కానీ కొద్దిసేపు పడుకుంటే బాగుండుననిపిస్తోంది అన్నాను మొహమాటంగా. నిజం చెప్పాలంటే సుస్థి చేసినప్పుడో కాక చాలా బడలికగానో ఉంటే తప్ప నాకు పగటి నిద్ర అలవాట్లేదు. రాజేశ్వరి నన్ను వెంట తీసుకొని పెద్ద హాల్లా ఉన్న ముందు గదికి కుడివైపు ఆనుకొని ఉన్న మరో గది తలుపు తెరుస్తూ, ఇక్కడ పడుకో, నిద్ర పడుతుంది, గొడవ ఉండదు అంది. ఆ ఇంటి మొత్తానికి అదొకటే గదిలా ఉంది. చిన్నగా ఉన్న గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. పడమటి వైపున ఉన్న కిటికీలోంచి దూరంగా ఏదో దేవాలయం కనిపిస్తోంది. గదిలో మంచం వేసి ఉంది. దానిమీద ఆకుపచ్చ నలుపు కలిసిన గళ్లతోనున్న చేనేత దుప్పటి పరిచి ఉంది. దిండుకి ఉతికి ఇస్త్రీ చేయని గలీబు తొడిగి ఉంది. నువ్వు పడుకో, నేనిప్పుడే వస్తా. రాజేశ్వరి వెళ్ళిపోయింది. మంచం మీద కూర్చున్న నేను గదంతా పరిశీలించా. నాకెదురుగా ఉన్న గోడ మీద అత్తయ్య చిన్నతనంలో ఎవరో నడివయసు ఆయనతో కలిసి ఉన్న ఫోటో ఉంది. రాజేశ్వరి తండ్రి బహుశా ఆయనే అనుకుంటా. మంచం వైపున గూడులాంటి అల్మారాలో 2 వరుసలు ఏవో పుస్తకాలు పెట్టి ఉన్నాయి. వాటిని చూడగానే నాకు కుతూహలం కలిగింది. ఈ ప్రపంచంలో నాకు బొమ్మల తర్వాత మళ్ళీ అంత ఆసక్తిని కలిగించేవి కథల పుస్తకాలే. వీటిల్లో అద్భుతమైన సృష్టి మన కళ్ళకి కనిపిస్తుంది. మనం చూడలేని, చూడాలని కలలు కన్నవి వీటిలో దొరుకుతాయి. ఈ పుస్తకాలే లేకపోతే మనిషి జీవితంలో వస్తున్న మార్పు మనకి అర్థమయ్యేది కాదు. పుస్తకాలు మానవ మేధస్సు సృష్టించిన అద్భుతాల్లో మొట్టమొదటిది. ఈ పుస్తకాల సెలక్షన్ బట్టి మనిషి వ్యక్తిత్వం నిర్ణయించవచ్చని నాకు బాగా తెలుసు. నేనింతవరకు చూడని, నాన్న నాకు చెప్పటం మర్చిపోయిన ఈ రాజేశ్వరి పెద్దన్నగారి వ్యక్తిత్వం విలువ కట్టేయటానికి నాకు మంచి అవకాశం లభించింది. మంచం మీద కూర్చున్న దాన్నల్లా నేను ఆ గూడు వైపు వెళ్ళి దాని ముందు నిలబడి ఒక్కొక్క పుస్తకం తెరిచి చూశాను. అందులో పై వరుసలో ఉన్నవన్నీ హోమియోపతికి సంబంధించిన పుస్తకాలు. క్రింద వరుసలన్నీ ఏ చెట్టుకి ఏ రోగం వస్తే నిర్మూలించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో, ఏ ఏ మందులు వాడాలో వివరాలు తెలుపుతున్న పుస్తకాలు. మొత్తానికి 2 రోగాలు వాటి నిర్మూలనకి సంబంధించినవే. వెగటుగా మొహం పెట్టిన నేను మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చున్నాను. నాకు తెలిసిపోయింది, రాజేశ్వరి పెద్దన్నయ్య పంచకట్టు వైద్యుడు. ఒక చిన్న పిలక, మెళ్ళో రుద్రాక్షమాలలు ఉన్నా ఉండవచ్చు. అందుకే నాన్న నాకు చెప్పి ఉండరు. నాన్నగారు అతన్ని నాకు పరిచయం చేయాల్సినంత ప్రత్యేకత అతనిలో ఏమీ ఉండదు. మంచం మీద పడుకున్న నాకు వెంటనే నిద్ర పట్టేసింది. అరగంట పడుకున్నానో, గంట పడుకున్నానో మళ్ళీ నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి రాజేశ్వరి ఏదో పని మీద నేనున్న గదిలోకి వచ్చి నిశ్శబ్దంగా అడుగులు చప్పుడు కాకుండా వెళ్ళిపోతోంది. రాజు, అప్రయత్నంగా వెనక నుంచి పిలిచాను. ఉలిక్కిపడిన రాజేశ్వరి గిరుక్కున వెనక్కు తిరిగి నవ్వుతూ, మెలకువ వచ్చేసిందా? 2 సార్లు వచ్చి వెళ్ళాను. మంచి నిద్రలో ఉన్నావు.
ఉండు, అన్నయ్యకి ఒక్కపొడి ఇచ్చి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోబోయింది. అన్నయ్య, ఓహో, పంచికట్టు వైద్యులా అన్నాను. పంచికట్టు వైద్యులేమిటి? రాజేశ్వరి వింతగా చూసింది. మీ అన్నయ్య మనుషులకి మొక్కలకి వైద్యం చేస్తాడు కదూ? అవును, నీకెలా తెలుసు? ఇంకా ఆశ్చర్యంగా అడిగింది. ఇవిగో ఇవి చెబుతున్నాయి అన్నాను పుస్తకాల వైపు చూస్తూ. రాజేశ్వరి అందంగా సుతారంగా నవ్వేసి వెళ్ళిపోయింది. త్వరగా రా, నీకు మంచి తమాషా చెబుతా అన్నాను. ఇప్పుడే, ఒక్క నిమిషం అంటూ రాజేశ్వరి వెళ్ళిపోయింది. పిల్లలంతా ఇంట్లో లేనట్టున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా వంట ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి. మీ మేనకోడలు నన్ను గుర్తుపట్టనే లేదమ్మా అంటోంది పురుషకంఠం. దాని మొహం దానికేం తెలుసు, ఎప్పుడైనా చూసిందా పెట్టిందా అంటోంది అత్తయ్య. తెలియకపోతే తెలియకపోయింది, పోనీ కనీసం మీరెవరు అని అయినా అడగవచ్చుగా. బాపురే, ఏమిటో అనుకున్నాను కానీ ఈ మీనాక్షి మామయ్య కూతురు కాదు, అచ్చు ఆ కృష్ణవేణమ్మగారి నోట్లోంచి ఊడిపడ్డట్టుగానే ఉంది. ఏమిటి? నేను మంచం మీద నుంచి చటుక్కున లేచి కూర్చున్నాను. నా ఇన్నేళ్ల జీవితంలో ప్రప్రథమంగా, అందులోనూ నాకు ముక్కు మొహం తెలియని అపరిచితుడి నోటి నుంచి నేను అచ్చు మా అమ్మ పోలిక అన్నమాట విన్నాను. ఎవరి ధీశాలి? ఒకసారి చూద్దాం అని లేచి వచ్చాను. వస్తుండగానే అదే కంఠం మళ్ళీ అంది. అమ్మా, నువ్వు పిల్లలు మరీ గొడవ చేస్తున్నారని తప్పనిసరిగా ఒప్పుకున్నాను. కానీ అసలు ఆ అమ్మాయి మన ఇంటికి రావడం నాకు ఇష్టమే లేదు. 1-2 రోజుల్లో వెళ్ళిపోతానంటే నువ్వు ఉండు గిండు అంటూ బలవంతం చేయకు. నా బుగ్గలోకి వేడి రక్తం ఒక్కసారి పొంగి వచ్చింది. నా అడుగులు నేను నిగ్రహించుకునే లోపలే నేను వంట ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేశాను. నేను అచ్చు మా అమ్మ కూతురునన్న ఆ దీశాలి, ఆ వీరుడు నన్నిక్కడి నుంచి త్వరగా పంపేయమని అత్తయ్యని హెచ్చరిస్తున్నా ఆ వీరుడు అప్పుడే భోజనం అయినట్టు సూచనగా భుజం మీద వేసుకున్న తువాలకి చెయ్యి తుడుచుకుంటూ పీట మీద నుంచి లేస్తున్నాడు. రాజేశ్వరి ఒక్కపొడి ఇచ్చేసి అతను తిన్న కంచం తీస్తోంది. అత్తయ్య భోజనం ఇంకా కాలేదు, మజ్జిగన్నం తింటోంది. నేను గుమ్మంలోకి వచ్చి నిలబడగానే ఇటువైపే రాబోతున్న అతను ఆగిపోయాడు. క్షణం మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతను నవ్వబోయి మానేశాడు. నేను తెల్లబోయాను. గతుక్కుమన్నట్లు చూశాను. అతను మరెవరో కాదు, విలన్ కృష్ణారావు. నాకు నోట్లోంచి మాట రాలేదు. చటుక్కున ముఖం తిప్పుకొని గదిలోకి వచ్చేశాను. 10 నిమిషాల్లో రాజేశ్వరి వచ్చింది. నేను చప్పున ఎదురు వెళ్ళి రాజేశ్వరి చెయ్యి గట్టిగా పట్టుకొని, మీ అన్నయ్య ఇతనా, ఈ విలన్ కృష్ణారావా అన్నాను. మా అన్నయ్యే, కానీ విలనేమిటి అంది రాజేశ్వరి తెల్లబోతూ. ఇలారా, నేను చెబుతాను. రాజేశ్వరిని చెయ్యి పట్టి లాక్కెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి జరిగినదంతా క్లుప్తంగా వినసొంపుగా అందమైన మాటలతో చెప్పేశాను. రాజేశ్వరి పైట కొంగు నోటికి అడ్డం పెట్టుకొని నవ్వసాగింది. నేను కూడా శృతి కలిపాను. తనెవరో నేను గుర్తుపట్టేందుకు అసలు కృష్ణారావు అనే అతను ఈ ఇంట్లో ఉన్నట్లు తెలిస్తేనా? నా కోసం వచ్చిన పెద్ద మనిషి తను ఫలానా అని పరిచయం చేసుకోకూడదు, తప్ప పరువు నష్టమా అంది. అన్నయ్య అలా ఎప్పుడూ చేయడే, నిన్ను ఆట పట్టించడానికి అలా తెలియనట్లు ఊరుకున్నాడేమో అంది రాజేశ్వరి. ఊరుకున్నవాడు ఊరుకోక అత్తయ్యతో ఫిర్యాదు చేస్తాడెందుకు? పైనుంచి నన్నిక్కడి నుంచి పంపేయమని మీ అమ్మకి సలహాలు సెలవిస్తున్నాడే. మధ్యలో నవ్వు ఆపేసిన నేను సీరియస్గా అడిగేశాను. రాజేశ్వరి ముఖంలో నవ్వు ప్రసన్నత ఊదేసిన దీపంలా ఆరిపోయింది. క్షణంసేపు సమాధానం ఏమీ చెప్పలేని ఆసక్తురాలైపోయింది. స్పోర్టివ్గా నేనే మళ్ళీ అనేశా. పర్వాలేదులే, నేనేమీ అనుకోనులే. ఇది మా అత్తయ్య ఇల్లు. నా ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉంటాను. వెళ్ళమనటానికి ఉండమనటానికి అతనెవరు మధ్య? చివరి మాటలు కావాలని కాస్త బిగ్గరగానే అన్నాను. రాజేశ్వరి కంగారుగా భయంగా గుమ్మం వైపు చూసింది. నేను వచ్చింది విలన్ కృష్ణారావు ఇంటికి కాదని, మా నాన్న సొంత చెల్లెలైన మా అత్తయ్య దగ్గరకని బాగా గుర్తుపెట్టుకుంటాను. రాజేశ్వరి నా చెయ్యి పట్టుకుంటూ ఎర్రబడిన ముఖంతో ఆదుర్దాగా, వదినా, అన్నయ్య తమాషాకి అన్నాడు, నువ్వు ఆ మాటలు మనసులో పెట్టుకోకు అంది. నిజంగా అన్నా, నేను లక్ష్య పెట్టనని చెబుతున్నాగా అన్నాను నిర్లక్ష్యంగా. రాజేశ్వరి ముఖంలో బాధ చూస్తే నాకు జాలి వేసింది. నేను ఊరికే అన్నానులే, నువ్వేమీ కంగారు పడకు. రాజేశ్వరి ముఖం ప్రసన్నంగా అయింది. రాజేశ్వరి తృప్తి కోసం పైకి అలా అన్నాను, కానీ నేను చస్తే ఆ మాట మర్చిపోతానా? కృష్ణారావు నిజంగా విలనే. లేకపోతే
నేను అచ్చు మా అమ్మ నోటి నుండి ఊడిపడ్డానంటాడా? నా సంగతి తనకేం తెలుసునని? రెండోది, నాకు తనెవరో చెప్పకుండా చనువు ప్రదర్శించి నన్ను కంగారు పెట్టి ఆట పెట్టిస్తాడు. మిస్టర్ కృష్ణారావు, ఐ విల్ టీచ్ ఎ లెసన్ టు యూ అనుకున్నా. నేను నిమ్మలూరులో ఉన్నది వారం 10 రోజులే. కానీ ఈ స్వల్ప వ్యవధే నా జీవన స్రవంతిని విభిన్న మార్గానికి తిప్పింది. నా భవిష్యత్తుకి ఒక మైలురాయిగా నిలబడిపోయింది. మనిషి మనుగడలోని మహా విచిత్రం అదే. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అసంఖ్యాకంగా ఎలాంటి మార్పు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఎక్కడో ఒకచోట చిన్న మెలిక ఏర్పడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి శక్తి కొద్దీ గింజుకుంటాడు మనిషి. ఆ తర్వాత అది జీవితంలో ప్రధానాంశం అయి కూర్చుంటుంది. దాదాపు 20 సంవత్సరాలు అమ్మ సొసైటీలో నేను నేర్చుకోలేనివి, గుర్తించలేనివి ఇక్కడ గమనించడం జరిగింది. అవి అతి చిన్న విషయాలే కావచ్చు. మామూలు జీవితంలో వాటికి అట్టే ప్రాధాన్యత లేకపోవచ్చు. కానీ వాటి ప్రభావం మన మీద మనకి తెలియకుండానే అపారంగా ఉంటుందని మరవకూడని సత్యం. నేను వచ్చిన 1-2 రోజులలో కమలత్తయ్య, రాజేశ్వరి మధ్య గల అనుబంధం ఎంత సున్నితమైందో, ఎంత విలువైనదో గ్రహించానో. నిజానికి అత్తయ్య అసలు మితభాషిణి. ఆవిడ ఇంటి విషయాల గురించి పెద్ద కొడుకుతో అప్పుడప్పుడు చెప్పడం తప్ప మిగతా వేళల్లో అట్టే మాట్లాడినట్టుగాని, అసలు మాట్లాడాలని ఆసక్తి ఉన్నట్టుగాని కనిపించలేదు. కానీ పిల్లల్ని రాజు, మధు, మణి అని పిలవటంలోనూ, ఆ పిలుపులోనూ నాకు సృష్టిలోని మాతృత్వపు మమత అంతా ప్రతిధ్వనిస్తున్నట్టుగా కనిపించేది. వాళ్ళ మధ్య అనవసరమైన అతి మర్యాదలు లేవు. మనసులో ఒకటి ఉంచుకొని పెద్దల ముందు మన్నన కోసం మరోటి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళకి. పిల్లలు పిల్లలుగానే ఉన్నారు. తల్లి అంటే తల్లిగానే ఉంది. మళ్ళీ అత్తయ్య అంత చదువుకున్న మనిషి కూడా కాదు. పిల్లల పెంపకం విషయంలో ఆవిడ అట్టే శ్రద్ధ తీసుకొని క్రమశిక్షణతో తీర్చిదిద్దినట్టు కూడా నాకు అనిపించలేదు. ఎప్పుడూ ఇంటి పనులతో మునిగి తేలుతూ వంట వార్పుతో సతమతమయ్యే మనిషిలా ఉంది. అయినా సరే పిల్లలంతా బుద్ధిమంతులుగానే ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారో. ఏ వేళప్పుడు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ఒకటి మాత్రం నిజం, మా ఇంట్లో నాకు జరిగినంత గారాబం ఇక్కడ వీరెవ్వరికీ లేదు. అమ్మ, నాన్నగారు, నౌకర్లు అంతా నన్ను అందలం ఎక్కించి అత్యంత ఉన్నతంగా చూస్తారు. ఇక్కడ వీళ్ళ అవసరాలు తీర్చటం మినహా ఇక వాళ్ళ గొడవే ఎవరూ పట్టించుకోరు. కానీ వాళ్ళకి ఈ ఇంట్లో ఉన్నంత చనువు, స్వతంత్రం నాకు మా ఇంట్లో ఉన్నాయా అని అనుమానం రాసాగింది. నేను ఏ పని చేసుకోబోయినా లక్షల వైపు ఆలోచిస్తారో. నేను చేయబోయే పని నాన్నగారికి నచ్చుతుందా? అమ్మ ఏం బాధపడదు కదా? తాయారమ్మ వాళ్ళు ఏమీ అనుకోరు కదా? నేను నలుగురిలో నవ్వుల పాలు అవను కదా? ఇలా నా ఆలోచనలు పరిపరి విధాలా పరుగులు పెడతాయి. పాదరసంలా చేతి నుంచి జారిపోయే ఈ ఆలోచనలు తిరిగి చేజిక్కించుకునే లోపలే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయిన సమయాలు, ఆ తర్వాత నాకెందుకు పనికిరావని నాలో నేను మదనపడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు నేను ఊహించి కావాలని కలలు కనే తల్లిలా ఉంది కమలత్తయ్య. రాజేశ్వరిని చూస్తే మా అమ్మ తను కోరుకునే కూతురు ఇలా ఉండాలని అనుకుంటుందేమో. రాజేశ్వరి పిల్లలు అంతా నన్ను వదిన అని పిలుస్తారు. ఆ వదిన అన్న పిలుపులో నాకు ఆప్యాయత, ఆదరణ, చనువు, స్నేహం ఎన్నెన్నో కనిపిస్తాయి. పట్నంలో ఎప్పుడూ మిస్ మీనా అని పిలుచుకోవడానికి అలవాటు పడిన నాకు ఈ బంధుత్వాన్ని సూచించే పిలుపు వీణుల విందుగా ఉంది. వచ్చిన రోజు రాత్రి కృష్ణ పడుకునే మంచం తెచ్చి నాకు విడిగా పక్క వేసి ఏర్పాటు చేస్తుంటే నేను వద్దని తిరస్కరించాను. పిల్లలందరి మధ్య రాజేశ్వరి ప్రక్కన బెడ్డింగు పరుచుకొని పడుకున్నాను. కృష్ణ అవతలి గదిలో తన పక్క మీద పడుకున్నాడు. అత్తయ్య పిల్లలకి ఆ చివరగా గుమ్మం దగ్గరగా పడుకుంది. బయట సన్నగా వాన పడుతున్న శబ్దం వినిపిస్తోంది. రాజేశ్వరి నేను చీకటిలో కంఠాలు తగ్గించి ఎవరికి నిద్రాభంగం కాకుండా చాలాసేపు మాట్లాడుకున్నాం. రాజేశ్వరి మా అమ్మ గురించి, నాన్న గురించి, నా కాలేజీ గురించి, నా స్నేహితుల గురించి ఎన్నెన్నో కబుర్లు అడిగింది. నాకు ప్రాణ స్నేహితులంటూ ఎవరూ లేరని నేనంటే రాజేశ్వరి నమ్మలేదు. కొంతసేపటికి రాజేశ్వరి నిద్రపోయింది.
బయట చిన్నగా శబ్దం చేస్తూ పడుతున్న వాన చప్పుడు వింటూ నిద్రపోతున్న రాజేశ్వరి చెయ్యి గట్టిగా పడుకొని ఉన్న నేను చాలాసేపు మెలకువగానే ఉండిపోయాను. మాతో పోల్చి చూస్తే వీళ్ళు చాలా లేమిలో ఉన్నట్టే లెక్క. కానీ వీళ్ళని ఆ లేమి ఏమీ బాధిస్తున్నట్టుగా నాకు అనిపించలేదు. వీళ్ళింట్లో ఖరీదైన వస్తువులు లేవు నిజమే, కానీ వీళ్ళందరి ముఖాలలో అనిర్వచనీయమైన తృప్తి, శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత బాధాకరమో, జుగుప్సాభరితం అని చెప్పబడే బీదరికాన్ని వీళ్ళు తెలివిగా, యుక్తిగా మచ్చిక చేసుకున్నట్టు కనిపించసాగింది. మర్నాడు పిల్లలంతా భోజనం చేసి స్కూల్కు వెళ్ళిపోయారు. నేను రాజేశ్వరి కూడా తినేశాం. రాజేశ్వరి వంట ఇంట్లో అత్తయ్యకేదో సాయం చేస్తోంది. నేను గదిలో కూర్చుని నాన్నగారికి ఉత్తరం రాస్తున్నాను. నాన్నగారు, నిమ్మలూరు వచ్చేశాను. ఈ ఊరు, ఈ పరిసరాలు నాకు అద్భుతంగా ఉన్నాయి. అత్తయ్య నాకు చాలా నచ్చింది. రాజేశ్వరి నేను 1-2 రోజులలో శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఐక్యమైపోయాం అనటానికి ఏమాత్రం సందేహం లేదు. మొదటి చూపులోనే రాజేశ్వరి నేను ఒకరిని ఒకరం గాఢంగా ప్రేమించుకున్నాం. పిల్లలంతా నాకు నచ్చారు. మీరు చెప్పని ఏనాడు మాట వరుసకు కూడా అత్తయ్య ఇంట్లో కృష్ణ అనే వ్యక్తి ఒకడున్నాడని, అతని మీద ఈ సంసారం చాలా ఆధారపడి ఉందని పొరపాటును కూడా నాకు మీరు తెలియనీయని, ఆ వ్యక్తి సంగతి నాకు అనవసరం, అందుకే అతని ప్రసక్తి ఈ ఉత్తరంలో స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నా. నాకు ఒక రకంగా మీ మీద అంతులేని కోపంగా ఉంది. ఇంకో రకంగా మితిలేని కృతజ్ఞతతో చేతులు జోడిస్తున్నాను. కోపం ఎందుకంటారా? ఇన్ని సంవత్సరాలు ఇంత ఆత్మీయుల నుంచి నన్ను దూరం చేసి మీరు వంచినందుకు, ఇన్ని రోజులకైనా ఈ అవకాశం నాకు లభింపచేసినందుకు కృతజ్ఞత. అమ్మ దగ్గర నుండి ఉత్తరం రాగానే నాకు టెలిగ్రామ్ ఇవ్వడం మర్చిపోకండి. సర్వదా మీ ఆశీర్వచనములు కోరే మీ కుమార్తె మీనా. ఉత్తరం కవర్లో పెట్టి అంటిస్తుండగా గదిలోకి రాజేశ్వరి వచ్చింది. వస్తూనే, వదినా, అన్నయ్యకి అన్నం తీసుకువెడుతున్నాను, నువ్వు కూడా వస్తావా నాతో అంది. కవరు మీద అడ్రస్ వ్రాయబోతున్న నేను తలెత్తి చూశాను. ఎదురుగా నిల్చుని ఉన్న రాజేశ్వరి చేతిలో 4 గిన్నెలది జర్మన్ సిల్వర్ క్యారియర్ ఉంది. అదేం భోజనానికి ఇంటికి రాడా అన్నాను. పని చాలా ఉంటే రాడు. వస్తావా నువ్వు? ఇద్దరం కలిసి వెళ్ళవచ్చు. ఎక్కువ దూరం లేదు. డొంక వెంబడి వస్తుంటే మీ బస్తీ వాళ్ళు షికారుకి వెళ్ళినట్టు సరదాగా ఉంటుంది. నువ్వు మా తోట చూసినట్టు కూడా ఉంటుంది అంది. తోట అంటే పూల తోట? ఏ పూలున్నాయి అన్నాను ఉత్సాహంగా. రాజేశ్వరి ముఖం చిన్నబుచ్చుకున్నట్టు తలదించుకొని, పూల తోట కాదు, కూరగాయల తోట అంది. ఓస్, కూరగాయలా అనబోయిన నేను నాలుక చివర మాట ఆపుకుని, సరే పద అన్నాను. నేను వెళ్ళి మూలనున్న చెప్పులు వేసుకుంటుంటే రాజేశ్వరి ఇబ్బందిగా చూస్తూ, చెప్పులు వదిలేస్తేనే బాగుంటుందేమో వదినా, వెళ్లే దోవలో మధ్య మధ్యలో నీళ్లు బురద ఉంటాయి, అవి పాడైపోతాయేమో అంది. చెప్పులు లేకుండా నేను ఇంట్లోనే నడవను. చెప్పులు వదిలేసిన పాదాలతో గచ్చు నేల మీద నడిస్తేనే నాకేమిటోగా ఉంటుంది. అలాంటిది ఈ 6 బైళ్ళలో ఈ బురదలో పాదం పెడతానా? రాజేశ్వరి భయం నేను గ్రహించాను. బంగారంలా మెరిసిపోతూ సుకుమారంగా ఉన్న ఈ జరి చెప్పులు బురదకి, ఆ నీళ్లకి పాడవుతాయని భయమేమో. ఇవి పోతే ఇంకోటి కొనుక్కుంటాను, అంతేగాని కాళ్ళకి అవి లేకుండా నడవటమే. అందుకే రాజేశ్వరి హెచ్చరికకి జవాబుగా చిరునవ్వు నవ్వేసి నేను బయలుదేరాను. బయట వాతావరణం చాలా హాయిగా ఉంది. వాన పడటం లేదు కానీ ఇంకా దట్టంగా పట్టిన మబ్బులు విడిపోలేదు. గాలి రయ్యమని వీస్తోంది. మేం వెడుతున్న దారిలో అక్కడక్కడ చిన్న చిన్న కాలువలున్నాయి. వాటిల్లో ఎక్కడ నుంచో వస్తున్న వాననీరు సర్రున ప్రవహిస్తూ పోతోంది. నీళ్లు నిర్మలంగా అడుగున ఇసుక కనిపిస్తూ స్వచ్ఛంగా ఉన్నాయి. అవి వచ్చినప్పుడల్లా నేను రాజేశ్వరి హెచ్చరికతో చెప్పులు తీసుకుని చేత్తో పట్టుకొని చీర కుచ్చెళ్ళు మరో చేత్తో మోకాళ్ల వరకు పట్టుకొని నడిచాను. రాజేశ్వరి వద్దన్నా వినకుండా నేనెక్కడ పడిపోతానో అన్నట్టు నా చేయి గట్టిగా పట్టుకునేది. కాలువలు దాటి డొంక వెంబడి సాగిన బాట చాలా అందంగా ఉంది. ఎటు చూసినా ఆకుపచ్చగా, సజీవంగా, కనుల పండువగా ఉంది. తీరా తోట దగ్గరికి వచ్చేసరికి నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది.
ఆ రోజు నేను వచ్చేటప్పుడు కృష్ణ బండిలోంచి దిగి వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ఉడాయించింది ఈ తోటలోకే కాబోలు. పువ్వులు లేవన్నావు, ఇంత మంచి వాసన ఎక్కడి నుంచి వస్తోంది అన్నాను. తోటలో అడుగు పెడుతుండగా అక్కడ మరీ చిత్ర విచిత్రమైన సువాసనలు గాలిలో తేలి వస్తున్నవి. గుండెల నిండా అప్రయత్నంగా గాలి పీల్చుకున్నాను. పువ్వులున్నాయి, అసలు లేకపోలేదు అంది రాజేశ్వరి. ఇద్దరం తోటలోకి వచ్చాం. ఆ ప్రదేశం అంతా ఎన్నెకరాలో, దాని వైశాల్యం ఎంత ఉంటుందో నాకు తెలియదు గాని కనుచూపు మేర వరకు అన్నీ చెట్లున్నాయి. వాటిలో పనస, జామ, నిమ్మ మొదలుకొని సీతాఫలం, మునగ చెట్ల వరకు ఉన్నాయి. ఆ చెట్లను జాగ్రత్తగా పహారా వేస్తూ కోటగోడల రక్షణ కల్పిస్తున్నట్లు 5-6 అడుగుల ఎత్తు వరకు ముళ్ళున్న ఇనుప తీగె అల్లబడి ఉంది. ఆ తీగకి పెద్ద పెద్ద సూదుల్లాంటి ముళ్లతో అడవి తీగె దట్టంగా పాకింది. తెలియక ఏ అమాయకుడైనా ఆ తోటలో ప్రవేశించి ఏ పళ్ళో పువ్వులో ఎత్తుకొని కంచె మీదుగా పారిపోవాలంటే ఆ ముళ్ళ తీగ 100 ఇంజెక్షన్లు ఒకేసారి గుచ్చుతుంది. వాడి ప్రాణం హరిమనాల్సిందే. ఎదురుగా పెద్ద వేప చెట్టు ఉంది. దాని చుట్టూ ఎత్తుగా గట్టులా కట్టి గచ్చు వేసి నునుపు చేశారు. వేప చెట్టుకెదురుగా పెద్ద పాక ఉంది. ఆ పాక మీద బీర, సొర పాదులు పాకి ఉన్నాయి. అవేం కనిపించకుండా పువ్వులున్నాయి. గడ్డి కప్పిన ఆ తాటాకుల పాక మీద ఆ తీగలు వింత సోయగంతో ఊగులాడుతున్నట్టుగా అనిపించింది నాకు. రాజేశ్వరి క్యారియర్ తెచ్చి వేప చెట్టు దగ్గరున్న గట్టు మీద పెట్టింది. ఆ చుట్టుప్రక్కల మరెవరూ కనిపించలేదు. అక్కడ ఉన్నట్టున్నారు, రా అని నేను వెంటరాగా అటువైపు వెళ్ళింది. పాకకు కుడివైపుగా కొన్ని గజాలు దాటి వెళితే అక్కడంతా కూరగాయల మొక్కలున్నాయి. నేను క్షణంసేపు ఊపిరి పీల్చటం మర్చిపోయిన దానిలా అలాగే నిలబడ్డాను. అక్కడ తోటకూర నుంచి క్యాబేజీ, కాలీఫ్లవర్ వరకు అన్ని కూరగాయలు ఉన్నాయి. వాటన్నింటికి ఎడమవైపుగా పెద్దగా చేసిన మడిలో కృష్ణ మరో 2 కలిసి చిన్న చిన్న మొక్కలు వరుసగా క్రమపద్ధతిగా పెడుతున్నారు. ఏమిటా మొక్కలు అని అడిగా రాజేశ్వరిని. వంగ, టమాటా అంది. వంగి పనిచేస్తున్న వాళ్ళు వెనక వచ్చి నిలబడిన మా ఇద్దరినీ చూడలేదు. అన్నయ్య, అన్నం తెచ్చా అంది రాజేశ్వరి. రాజేశ్వరి గొంతు అసలే మృదువుగా ఉంటుంది. దానికి తోడు అన్నగారితో మాట్లాడేటప్పుడు ఉండే అణకువ, నమ్రత ఇంకో వింత మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి. కృష్ణతో మాట్లాడేటప్పుడు రాజేశ్వరి మాటల్లో ఒక విధమైన గారాబం ప్రతిధ్వనించటం కూడా నేను గమనించకపోలేదు. చేతుల నిండా మట్టితో ఉన్న కృష్ణ వెనక్కి తిరిగి చూశాడు. ఆపేక్షగా చెల్లెలి వైపు చూసిన ఆ కళ్ళు ప్రక్కన నిలబడి ఉన్న నన్ను గమనించగానే చిట్లించినట్లు వెంటనే అవతలికి తిరిగేసినాయి. వస్తున్నా, అక్కడ పెట్టు అన్నాడు. రాజేశ్వరి నేను తిరిగి వేప చెట్టు దగ్గరికి వచ్చాం. నేను ఆ గట్టు మీదనే క్యారియర్ ప్రక్కగా కూర్చున్నా. రాజేశ్వరి వెళ్ళి లేతగా ఉన్న అరిటాకు ఒకటి తీసి కడిగి తెచ్చి క్యారియర్ దగ్గర పెట్టింది. పాకలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చింది. ఈ లోపల కృష్ణ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు. ఎంత నిర్లక్ష్యంగా కూర్చోవాలని అనుకున్నా నేనక్కడ కూర్చోలేకపోయాను. లేచి వెళ్ళి రాజేశ్వరి దగ్గరగా నిలబడ్డా. కానీ రాజేశ్వరి నేను నిల్చున్నట్టు నా ప్రక్కన నిలబడలేదు. వెళ్ళి క్యారియర్ విప్పి అతనికి వడ్డించింది. కృష్ణ భోంచేస్తున్నంతసేపు అక్కడే నిలబడింది. కృష్ణకి కొద్దిగా వెనకగా నిలబడి ఉన్న నేను అతన్ని పరీక్షగా చూడసాగాను. వెనక నుంచి చూస్తే అతని భుజాలు, ఆ వంపు చాలా అందంగా ఉంటాయి. ఎంత నిర్లక్ష్యంగా, ఎంత గబగబా భోజనం చేసేస్తున్నాడో. అతనికి కావాల్సింది అన్నం. అది ఎందులో తింటున్నానో, ఎక్కడ కూర్చొని తింటున్నానో అనే ధ్యాసే ఉన్నట్టు లేదు. డైనింగ్ టేబుల్ లేదు, కుర్చీలు లేవు, తళతళ మెరిసే గాజు పళ్ళాలు లేవు. మాకవి భోజనంలో ఒక భాగంగా కనిపిస్తాయి. డైనింగ్ టేబుల్ మీద గుడ్డ శుభ్రంగా ఉంచకుండా మాకు డిన్నర్ సర్వ్ చేశాడని ఒక వంటవాడిని మా అమ్మ ఉద్యోగంలోంచి తీసిపారేసిన సన్నివేశం నాకు గుర్తుకు వచ్చింది. ఇక వెడదామా? పరధ్యాసగా ఆలోచిస్తున్న నా దగ్గరికి వస్తూ అంది రాజేశ్వరి. ఉలిక్కిపడి చుట్టూ చూశాను. కృష్ణ భోజనం ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. తోటలోకి వచ్చి ఇంతసేపైంది. అతను కన్నెత్తి నా వైపు చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. అసలు నా ఉనికినే గుర్తించని వాడిలా ఊరుకుండిపోయాడు. ఇది గుర్తుకు వచ్చేసరికి నాకు ఒళ్ళు మండింది. ఇంకెవరైనా అయినట్టయితే ఎంత చక్కగా తోటంతా తిప్పి చూపించేవాళ్ళేమో.
రాజేశ్వరి, అరే మర్చిపోయా, ఇప్పుడే వస్తానుండు వదినా అంటూ కృష్ణ వెళ్ళిన వైపు పరిగెత్తింది. 10 నిమిషాల తర్వాత చెంగులో ఏమిటో మూట కట్టుకొని వచ్చింది. ఏమిటవి అన్నాను. సన్నజాజి మొగ్గలు అంది. ఇద్దరం కలిసి బయటకి వచ్చాం. రాజేశ్వరి దోవ పొడవునా ఏదో అడుగుతూనే ఉంది. నేను వచ్చేటప్పుడు చెప్పినంత ఉత్సాహంగా జవాబులు చెప్పలేదు. అదిగో కాలువ వస్తోంది, విప్పు విప్పు నీ పాదరక్షలు అంది రాజేశ్వరి నవ్వుతూ. నేను నవ్వలేదు. చెప్పులు విప్పి చేత పట్టుకున్నా, చీర కుచ్చిళ్ళు ఎత్తి పైకి పెట్టుకున్నా. కాలువ దాటుతుండగా హఠాత్తుగా అడిగా, రాజు, మీ అన్నయ్యకి నేను రావటం ఇష్టం లేదా? నిజం చెప్పు అన్నా. నడుస్తున్న రాజేశ్వరి హఠాత్తుగా ఆగిపోతూ, అదేమిటి అంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, మీరంతా ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. నేను మీకు కొత్తని కానీ, నాకు మీరు కొత్తని కానీ అనిపించటం లేదు. ఇప్పుడు చూడు, నేను తోటకి వచ్చినా కనీసం మర్యాదకైనా ఒక చిన్న మాట మాట్లాడలేదు. మాలో ఎంత కోపం కానీ ద్వేషం కానీ ఉంటే తప్ప అలా మాట్లాడడం మానేయం. వదినా, రాజేశ్వరి నా చెయ్యి పట్టుకుంది. నేను కూడా ఆగిపోయాను. ఇద్దరం గలగలమని పారుతున్న ఆ నీళ్ల కాలువలో ముఖాముఖి నిలబడ్డాం. రాజేశ్వరి ముఖం ఎర్రబడింది. దెబ్బతిన్న దానిలా చూస్తూ అంది, అదేం కాదు వదినా, అన్నయ్యకి మొహమాటం చాలా ఎక్కువ, అంతకంటే ఇంకేం లేదు. మొహమాటమా లేక గర్వపోతుతనమా అన్నాను మధ్యలోనే. నువ్వు 2 రోజులుండు, మా అందరికంటే వాడే బాగా మాట్లాడతాడని నువ్వే ఒప్పుకుంటావు కంగారుగా గబగబా అంది. అవసరం లేదు. నన్ను ఒకసారి నిర్లక్ష్యపరిచిన వాళ్ళని నేను మళ్ళీ జీవితంలో కన్నెత్తి చూడను. రాజు, నువ్వు నా బలహీనత అను, ఇంకేదైనా అను, నాకు చాలామంది విషయంలో మొదటి చూపుతోనే స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అది ఓ పట్టాన మారటం అంటూ జరగదు. నిజం చెప్పాలంటే మీ అన్నయ్య నాకు నచ్చలేదు. పద వెళదాం, ఇక ఈ మాట మనం ఎత్తొద్దు అనేశాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.